అంత ఆదరబాదగా పెట్టి ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకున్నవి ఒక్క కలంపూడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంట్లో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు అదృత పెంచడం అయినవంటే ఐటీ చేయట్లేదా? ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేరు, ఆ ఇబ్బందులు వేరు. అవన్నీ ఆలోచన చేయడంతో దాన్ని భాగస్వామ్యమని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ ఆఖరగా ఫైనాన్స్ మినిస్టర్ గారు జీఎస్టీ బిల్లుని వచ్చి మన కేంద్రంలో జరిగి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వచ్చి వాళ్ళు ప్లేస్ చేసి దానికి అభినందనలు చెప్పాలనేది వాళ్ళ తాలూకా కోరికగా చెప్పారు. అసలు మేమేం మాట్లాడుతూ వెనకంట మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏంటంటే బిల్లు పెట్టడం, వీళ్ళందరూ వ్యతిరేకించారు, మేమేదో సాధించామని బుద్ధాలు సరిదించుకోవడం తప్ప అందులో వాస్తవ విషయాలు, కష్టాలు, సుఖాలు, దానిలో ఏదైనా సూచనలు ఇస్తే ఇప్పుడే మారేది కాదు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మారుతాయి. మన ఆర్థిక మంత్రి మళ్లీ వెళ్లే జీఎస్టీ కౌన్సిల్ చెప్పి మార్చుకోవాలి ఒకవేళ సమంజసమైతే, లేకపోతే లేదు. ఉదాహరణకి ఒక అంశం చెప్తాను, దాంట్లో క్లారిటీ లేదు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం మనం. రేపు ఉదయం చపాతీ రోటీ తింటాము, లేదు ఇడ్లీ దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ దోశ తింటారు. అదే ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే ఆ చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోసుకుందా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమేమి ఆమోదించమని చెప్పలే. అసలు ఆలోచన చేయడానికి వాళ్ళకి ఇది కాదు, ఇంతే కాదు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇవాళ ఏ వస్తువు కావాల్సిన ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే షాప్ లో కొనుక్కంటే ఆన్లైన్ లో తక్కువకు వస్తుంది, అందరికి తెలుసు. ఆ నేపథ్యంలో ఆన్లైన్ ఏదైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలాంటి వాటిలో ఏమైనా ఆర్డర్ చేస్తే షాప్ లో ఉన్నదానికంటే 18% దాని గురించి అదనంగా ఉంది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇంతకుముందు 38 నుండి 18 అయిపోయిందంటే బాగుంటుంది. లేదు, అదొకటి మీరు నెక్స్ట్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మాట్లాడండి అని చెప్పాం. దాన్ని అసలు వినడానికి వాళ్ళకి లేదు. ఎంతసేపు మేము దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. ఎందుకు వ్యతిరేకిస్తాం? 17లో జీఎస్టీ పెట్టారు, 2017లో. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 8 లక్షల కోట్ల లెక్కని 55 దగ్గర 7 లక్షల కోట్ల లెక్కని 55 లక్షల కోట్లు దేశానికి ఆదాయం వచ్చింది. దాన్ని ఇప్పుడు ఆలోచన చేశారు. చేసి ఇప్పుడు 2.5 కోట్లు తగ్గిస్తున్నామని చెప్పారు. దానికి వచ్చి వివిధ కారణాలు చెప్పారు. సరే చెప్పాము మేము. సరే ఇప్పటికైనా సరే మీకు పేద ప్రజల పట్ల, సామాన్యుల పట్ల ఆలోచన వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చింది, సంతోషం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఆలోచన ఆ శ్రీరాముడు, ఆ వెంకటేశ్వర స్వామి మీకు మంచి బుద్ధి ప్రసాదించేందుకు మేము పూర్తిగా మీకు ఆ దేవుళ్ళకి మరి చెప్తున్నాం, మీకు కూడా అభినందిస్తున్నామని మేము చెప్తుంటే మీరు వచ్చి వ్యతిరేకించారు. మీరు బీఎస్సీ లేదు మాట్లాడారు. బీఎస్సీ మినిస్టర్ ఉంటే చూడండి. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఏదో క్రెడిట్ పొందేద్దామని. అక్కడ నువ్వు జీఎస్సీలో మెంబర్ మరి ఎందుకు అడగలేదు? 18% ఇది తప్ప, ఇది రైట్ అని చెప్పి నువ్వు వాదించు. దాంతోపాటు చేనేత కార్మికులు ఉంది, 5% వచ్చి రా మెటీరియల్కి, 5% వచ్చి ఫినిష్డ్ గుడ్కి ట్యాక్స్ ఉంది. ఫినిష్డ్ గుడ్ తీశారు. చేనేత కార్మికులు దేశం అంతా ఉంటారు.
మహాత్మా గాంధీ గారు వచ్చి చేతులు ఇప్పుడు కూడా మా ప్రధానమంత్రి గారు చేతులు అంటున్నారు. కాబట్టి ఈ పరిశ్రమకి చేనేత పరిశ్రమకి వచ్చి ఆ ముడి సరుకుల మీద కూడా ట్యాక్స్ తీస్తే బాగుంటుందంటో ఆలోచన చేయండి. ఆ విషయాన్ని కూడా మీరు జీఎస్టీ కౌన్సిల్లో నెక్స్ట్ మీటింగ్ లో ప్లేస్ చేయండి అని చెప్పి ఓ సూచన ఇచ్చాం. అది తప్ప చెప్పండి. దానికి వచ్చి ఆయన ఏదో అమ్మ వెల్లబాబు గారు వచ్చి ఇవన్నీ వ్యతిరేకిస్తాం. మీరు చెప్పండి, మీ సోదరులు మీరు చెప్పండి. లేదు వింటున్న రాష్ట్ర ప్రధానికని చెప్పనండి. నేను వ్యతిరేకించానా? దీన్ని సజెషన్ ఇచ్చామా? 8 సంవత్సరాల తర్వాత చేస్తున్నందుకు ఆయన అభినందించామా? ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చాడని చెప్పి అని వాళ్ళని కోరామా? దేవుడికి వచ్చి దండం పెట్టామా? తప్ప చెప్పండి. అసలు అర్థం అవట్లే. వాళ్ళ ఉద్దేశం అనుకుందంటే ఒక కాగితం ఇస్తే అది చదివేస్తే హ్యాపీ వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిన కాగితం మేము చదివేయాలి లోన. వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి ఏడ్చాడు. అధికారంలో అధికార పక్షం వాళ్ళకి ఏముందంటే వాళ్ళు నోటిస్తే ఆ నోటు మీద చదివేసి బయటకు వెళ్ళిపోవాలంట. అది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ప్రజా సమస్యలు, ప్రజలు మేలుకొలిగింది, ప్రజలకు మంచి జరిగింది ఆ కార్యక్రమం వాళ్ళకి అక్కర్లే. అందుకు ఇవాళ అది జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలతో చేస్తుంది తప్ప ప్రజల పనికి వచ్చే కార్యక్రమాల్ని ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ మనం చూసాం. ఏ రకంగా దోపిడీకి, ఏ రకంగా వాళ్ళ తాపేదారులకి వాళ్ళకి దాన్ని పందారంలాగా ప్రజా ఆరోగ్యాలని ఏ రకంగా పంపిణీ చేయడానికి పూనుకున్నారు, ఏ రకంగా ప్రజలను హింసించడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ కూడా ఇది జరిగిన కార్యక్రమం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి వాస్తవ విషయాలు మేము చెప్తాం. ఇంకేమున్నాయా? మా మెడికల్ మీద చర్చ రేపు వచ్చి డిమాండ్ చేస్తాం. రేపు స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్రం దీని మీద మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ లో రేపు వచ్చి వస్తుంది. స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ ఏంటి, ప్రైవేటీకరణ మీద ఏంటి, దాని మీద డిస్కషన్. ఆ తదుపరి ఎల్లుండి వచ్చి మెడికల్ కాలేజ్ అది బీఎస్ లో ఫైనలైజ్ చేస్తాం. ఇవ్వలేండి, ఇస్తారా? ఆయన హౌస్ లో ఇస్తారు, మా హౌస్ లో కదా. అది వాళ్ళ ప్రివిలేజ్, మా ప్రివిలేజ్. ఓకేనా? ఓకే, బాయ్. మాట్లాడు.